మీకు గ్యాస్ట్రిక్ ఉందా, ఎసిడిటీ ఉందా, 10 ఏళ్ళు మెడిసిన్ తీసుకోండి, తగ్గదు, అది రిలీఫ్ అవుతుంది, తీసుకోండి. కానీ నా దగ్గర క్యూర్ ఉంది. మీరు జస్ట్ ఒక 30 రూపీస్ కలర్ పెన్సిల్స్ తీసుకొచ్చి వాళ్ళకి కాంపిటీషన్గా ఉండగలను అనుకుంటున్నారా? వెరీ గుడ్ క్వశ్చన్. నాకు లక్షలు రూపాయలు వినపడట్లేదు, నాకు పేషెంట్ సౌండ్ వినపడుతుంది. టుడే ఐఎమ్ స్మాల్ బట్ టుమారో డెఫినెట్లీ వీ మేక్ చేంజెస్. ఎనర్జీ క్రియేట్ అయ్యేది ఫుడ్ నుంచి, ఓకే, ఈ థెరపీల నుంచి కాదు. ఈ థెరపీస్ ఆర్ జస్ట్ బ్యాలెన్స్ ద ఎనర్జీ. ఆర్ట్ అంటే మనం ఏం చెప్తాం కదా, ఆర్ట్ ఈజ్ అ మదర్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. అన్ని ఎమోషన్స్ క్రియేట్ అయ్యేది ఇక్కడే. నేను ఎవరిని చూస్తానో వాళ్ళు పేషెంట్గా ఉండకూడదు. ఐ డోంట్ లైక్ పేషెంట్స్. ఓకే, సో ఎంబీబీఎస్, ఎండి అండ్ న్యూరాలజిస్ట్ వీళ్ళందరూ చేసేది ఓన్లీ ఫర్ టెంపరీ రిలీఫ్కి అని అంటారు, వాళ్ళ పేషెంట్స్కి ఇచ్చేది. గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు TG24 టీవీ. రైట్ నౌ ఉన్న సొసైటీలో మనకి ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఎంత స్పీడ్గా ప్రజల్లోకి వెళ్తుందో అది అందరికీ తెలుసు. ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రజలకి ఉన్న డిసీజెస్ అన్నీ క్యూర్ చేసుకుంటూ దూసుకుపోతుంది. అలాంటి దానికి మనతో ఉన్నారు డాక్టర్ బసవరాజు గారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. ఫస్ట్ క్వశ్చన్ టు యూ, షార్ట్ అండ్ క్యూట్గా చెప్పాలి అంటే కలర్ థెరపీ అనేది మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? సో కలర్ థెరపీ అనేది ఇట్స్ దేర్ సిన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. మా కల్చర్లోనే ఉంది. వీఆర్ యూజింగ్ పసుపు యూజ్ చేస్తాము, గ్రీన్ శారీస్ యూజ్ చేస్తాము, కుంకుమ యూజ్ చేస్తాము, అన్నీ. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ కలర్ యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ కలర్ ఇస్ 10 to the power of 14 hertz. ఇట్స్ మచ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ దెన్ యువర్ మొబైల్. మీ మొబైల్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ 10 to the power of 10 hertz. అంటే దానికన్నా 1000 times ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈచ్ కలర్ యాజ్ ఇట్స్ ఓన్ ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్. దాని ద్వారా వీ కెన్ చేంజ్ అవర్ బాడీ ఎనర్జీ లెవెల్స్. సో యూ కెన్ క్యూర్ మెనీ డిసీజెస్. ప్రాక్టికలీ వీ ప్రూవ్డ్ దట్. ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ రైట్ నౌ, just I will give you a small color to you. Okay. Do you want to sleep tonight or don't want to sleep? I want to sleep tonight, sir. If you want to sleep, just put 2 black colors here. Okay. You sleep like a baby, 100%. పండుకుంటే మెలకు రాదు, పొద్దున్న లేస్తారు. If you don't want to sleep, just put dark blue color here. Left hand small finger below the nail. 2 o'clock నిద్ర వస్తాడు, అంతవరకు రాదు. ఓకే. ఇఫ్ యూ ప్రాక్టికల్గా మీరు ఫీల్ ఎక్స్పీరియన్స్ అయితే నమ్మండి. సో దర్ ఇస్ 2 సైన్స్. ఒక సైన్స్ చూస్తేనే నమ్మాలి, స్కూల్లో నేర్పించింది మోడర్న్ సైన్స్. ఇంకొకటి ఏన్షియంట్ సైన్స్. మీరు ఎక్స్పీరియన్స్ అయితే నమ్ము, అంతే. నేను అందరిని నమ్మండి అని చెప్పట్లేదు. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు మీరన్న ప్రకారం స్లీప్ థెరపీ గురించి మాట్లాడుకుంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో ఎయిదర్ జాబ్ హోల్డర్స్ కావచ్చు, వాళ్ళకున్న పర్సనల్ రీజన్స్ ఆర్ జాబ్ ప్రెషర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్లీప్ అనేది ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలా తక్కువ. ఐ థింక్ హార్డ్లీ 4 to 5 hours దే విల్ స్లీప్ బికాస్ ఆఫ్ ఆఫీస్ టెన్షన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దానికోసం అని చెప్పని కొన్ని థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఖర్చు పెట్టి మెడిసిన్స్ తీసుకోవడం, డాక్టర్స్ని అప్రోచ్ అవ్వడం ఇలా చేస్తున్నారు. సో మీ లెక్క ప్రకారం మీ కలర్ థెరపీలో మీరు ఇప్పుడు ఏవైతే కలర్స్ అప్లై చేసుకోవచ్చు అన్నారో, ఈజ్ ఇట్ టెంపరీ ఆర్ పర్మనెంట్? మనకి టెంపరీగా సపోజ్ ఇవాళ నైట్ అప్లై చేస్తే మేబీ ఇట్ విల్ వర్క్ ఫర్ 1 day or 1 week, ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ పర్మనెంట్. కలర్ థెరపీ గివ్స్, ఇప్పుడు వేసుకుంటే ఇప్పొద్దు నిద్రపోతారు, రేపు వేసుకుంటే కలర్ రేపు నిద్రపోతారు. ఓకే, ఇట్స్ లైక్ వర్కింగ్ లైక్ ఎ స్లీపింగ్ మెడిసిన్. డూ యూ వాంట్ కంప్లీట్ క్యూర్? దెన్ ఐ హావ్ టు అనలైజ్ యూ కంప్లీట్లీ. What is your pulse? What is your tongue? What is your internal body organ structure? One guy came 3 months back. He's not getting sleep. So normally most of the people 7 out of 10. ఎందుకు నిద్ర రాదంటే బాడీలో ఎక్కువ వేడి ఉంటుంది, హీట్ ఎక్కువ అయితే నిద్ర రాదు. మీరు ఎక్స్పీరియన్స్ అయింటారు. చలికాలంలో బాగా పడుకుంటారు, ఎండాకాలంలో లేసి పడుకుంటారు. ఎందుకు? హీట్ ఉంటుంది. సో నేనేం చేశాను, హీట్ ఎక్కువ ఉంటుందేమో అని జనరల్గా ఒక పాయింట్స్ బాడీ హీట్ తగ్గించాను. 1 week అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు, సార్ నిద్ర రావట్లేదు సార్. దెన్ అవుట్ ఆఫ్ 10, 7 పీపుల్కి వేడి వల్ల నిద్ర రాదు. వాళ్ళకి ఒక సింపుల్ పాయింట్, ఒక మేతి 10 minutes వేస్తే నిద్రపోతారు. ఎవరైనా ట్రై చేయొచ్చు, ఇట్ వర్క్స్. సమ్ రీసెర్చర్ ఏదో ఒక 10 పాయింట్ 10 కలర్స్ ర్యాండమ్గా చెప్పను, ఇదే పాయింట్ ఇట్లే వర్క్ అవుతుంది. 15 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ నాది.
15 years. Ah. That's nice. సో దెన్ నెక్స్ట్ వీక్ వచ్చాడు, నిద్ర రావట్లేదు. దెన్ ఆల్ డిసీజెస్ ఓన్లీ 2 పాసిబిలిటీస్, ఐదర్ ఎక్సెస్ హీట్ అయి ఉంటుంది, లేకుంటే ఎక్సెస్ కోల్డ్ అయి ఉంటుంది. దెన్ ఐ థాట్ ఓకే, దెన్ ఈ చెక్డ్ హిస్ పల్స్ అండ్ థరో వెరిఫికేషన్, ఐ కమ్ టు నో దట్ ఈస్ లివర్ ఈస్ కోల్డ్. అచ్చా, ఓకే. ఇప్పుడు లివర్ కోల్డ్ అయితే మజిల్స్ అంతా క్రాంప్ అయిపోతుంది, కోల్డ్ అయిపోతుంది. బాడీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ఇట్ వర్క్స్, ఇంకా మజిల్స్ కూల్ అయిపోతే వీడు కోమాకు వెళ్ళిపోతాడని బాడీ మెలికేస్తుంది. ఓ పడుకోకూడదు, నువ్వు నాకు హీట్ కావాలి, నువ్వు కోల్డ్ అయిపోయినావు అనేది నిద్ర పోనివ్వను. ఓకే. సో అప్పుడు నేనేం చేశానంటే లివర్లో కోల్డ్నెస్ ఉంది, నేను అడిగాను తాగుతావా 23 years గై. ఓకే. అవును సార్, వారానికి ఒక 2 times 3 times తాగుతాను. సో ఆల్ ఆల్కహాల్ మేక్స్ లివర్ కోల్డ్. Yes. You know, Yeah. the moment after 3rd peg, you are not conscious. You are not conscious means liver is cold. Okay. Then I just put on methi seed on a particular point to make liver fire. Methi seed. Yeah, I'll just either use methi seed or pepper seed. Okay. Within 3 days, nice sleep. So that is a permanent solution. Finding out what is the root cause which is not making you sleep and giving solution, that is a permanent solution. After 1 year gani you won't come back. But like a sleeping tablet, you want solution, I have a color therapy. Okay. I have both. Okay. And my next question is, you have so much clarity and confidence about your treatment. Yeah. సో ప్రెసెంట్ మరి ప్రజల్లోకి ఈ ట్రీట్మెంట్ ఎందుకు అంత స్పీడ్గా, మన ఇంగ్లీష్ మెడిసిన్ ఆ టెక్నాలజీ వెళ్ళినంత స్పీడ్గా ఇది ఎందుకు వెళ్ళటం లేదు? ఐ మీన్ ఇది రీచ్ అవ్వట్లేదు. డూ యూ థింక్ ఇట్స్ ఎ కాంపిటీషన్? Not like that. It's a just generation మారుతుంటది. 50 years back you had question, 50 years back అయితే నేను క్వశ్చన్ అడిగేవాడిని, అందరూ ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తారు, ఇంగ్లీష్ మెడిసిన్ ఎందుకు పాపులర్ లేదని సేమ్ క్వశ్చన్ వచ్చేది. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ క్విక్ రిలీఫ్ ఇస్తుంది కాబట్టి అందరూ ఫాలో అవుతున్నారు. ఓకే. సో ఇప్పుడు మనమే ప్రజలకి చెప్పాలి. ఎట్లా చెప్పాలి? మీరు తీసుకున్న మెడిసిన్ అంతా రిలీఫ్కి తీసుకోండి. మీకు గ్యాస్ట్రిక్ ఉందా, ఎసిడిటీ ఉందా, 10 ఏళ్ళు మెడిసిన్ తీసుకోండి, తగ్గదు, అది రిలీఫ్ అవుతుంది, తీసుకోండి. కానీ నా దగ్గర క్యూర్ ఉంది. కొంచెం ఫుడ్ మాడిఫై చేయాలి, కొంచెం అక్యుప్రెషర్ చేసుకోవాలి. మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. వితిన్ 2-3 weeks బయటపడతారు. సో ఎంబీబీఎస్, ఎండి అండ్ న్యూరాలజిస్ట్ వీళ్ళందరూ చేసేది ఓన్లీ ఫర్ టెంపరీ రిలీఫ్కి అని అంటారు, వాళ్ళ పేషెంట్స్కి ఇచ్చేది. అట్లే కాదు, అన్ని టెంపరీ రిలీఫ్ అని కాదు. ఈవెన్ మోడర్న్ సైన్స్ ఈజ్ ఆల్సో సో అడ్వాన్స్. ఎస్పెషల్లీ సర్జరీ అని వస్తే నో వన్ బీట్ మోడర్న్ సైన్స్. సో బాడీలో ఏమన్నా ఉంది, సర్జరీ చేయాలంటే మోడర్న్ సైన్స్ ఈజ్ సూపర్. కానీ ఈ రూట్ ఆఫ్ ది డిసీజెస్ని తీయాలి అంటే అది పేషెంట్ వల్ల మాత్రమే అవుతుంది. డాక్టర్ దగ్గర అవ్వదు, ఎవరి దగ్గర అవ్వదు. పేషెంట్ హాస్ టు అనలైజ్ వాట్ ఈస్ మై బాడీ స్టేటస్. సో వెదర్ ఐఎమ్ కోల్డ్ ఆర్ హీట్, వెదర్ వాత పిత్త కఫ, విచ్ ఫుడ్ ఐ హావ్ టు హీట్, విచ్ షుడ్ నాట్ హీట్. డాక్టర్ షుడ్ గైడ్ పేషెంట్కి ఉన్న డిసీజ్ ఏంటి అనేది చెప్పగలిగే వాళ్ళే డాక్టర్. సో పేషెంట్ అనేది ఎలా అనలైజ్ చేసుకుంటారు, తన బాడీలో ఇది ప్రాబ్లం అని. మీ నాన్నమ్మ చేసుకున్నారు, నువ్వు చేసుకోలేవా? వాళ్ళ నాన్నమ్మ చేసుకున్నారు, అది ఓల్డ్ జనరేషన్. ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. యు బ్రింగ్ బ్యాక్ దట్ జనరేషన్ నాలెడ్జ్. ఓకే, ఐ యామ్ డూయింగ్ దట్ ఓన్లీ. ఓకే, యా, ఐ యామ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ న్యూ. 100 years బ్యాక్ మీ నాన్నమ్మ వాళ్ళు ఏం చేస్తున్న వాళ్ళు దాన్నే చెప్తున్నాను నేను. పెద్ద కొత్తది ఏం చెప్పట్లేదు. మగుకి చిన్న పిల్లకి యా, చిన్న పిల్లలకి కఫం అయితే నాన్నమ్మ చెప్పేది పాలు ఇవ్వద్దురా కఫం ఎక్కువ అవుతుంది అని. ఇప్పుడు ఎవరు చెప్తారు? చెప్పరు. బికాస్ దిస్ జనరేషన్ నోస్ క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, ఆయిల్, ప్రోటీన్. దే డోంట్ నో ఎనర్జీ. బికాస్ ఆఫ్ దట్ ఇఫ్ యు నో ఎనర్జీ, నో మెడిసిన్ నౌ హోమ్. మీ ఎనర్జీగా అవగాహన ఉంటే మీ ఇంట్లో మెడిసిన్ ఉండదు. మీకు ఇంగ్లీష్ మెడిసిన్ అవగాహన ఉంటే మీ ఇంట్లో మెడిసిన్ ఉంటుంది. ఏది కావాలో మీరే తీసుకున్నారు. చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే. సో యూఆర్ ట్రయింగ్ మనకి ఏన్షియన్ డేస్ లో ఉన్న మెడిసిన్ మెథడ్స్ అనేవి ఇప్పుడు జనరేషన్ లోకి మళ్ళీ బ్రింగ్ బ్యాక్ తీసుకురావడానికి. దట్ ఈస్ వాట్ వై ఐఎమ్ డిఫరెంట్ అంటే దాన్ని అక్యురేట్ గా అనాలిసిస్ చేసి మీ ముందుకు తెస్తున్నాను. ఓకే. వేరే వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటంటే అక్యురసీ, పర్సిస్టెన్స్. ఆకలి అవ్వట్లేదా,
అవట్లేదు కదా, జస్ట్ వారానికి 2 times పోమోగ్రనేట్ జ్యూస్ తాగండి. ఓకే దట్ ఇన్ పర్టికులర్ 11 to 1 o'clock. ఓకే వీక్లీ 2 times. సెకండ్ వీక్ ఆకలిస్తుంది. వై దట్ టైమ్ ఇస్ వెరీ పర్టికులర్? యా, ఐ నీడ్ టు నో, ఇట్స్ మై క్యూరియాసిటీ. వై అంటే ఒక డే, 1 week, 1 month, 1 year, దిస్ ఈజ్ అ సైకిల్. ఊరికే దినాలు, వారాలు, మంత్స్ ఊరికే చెప్పట్లేదు. ఎవ్రీ డేకి వాత పిత్త కఫ రొటేట్ అవుతుంది, ఎవ్రీ వీక్కి రొటేట్ అవుతుంది, ఎవ్రీ ఇయర్కి 5 seasons వేరియేషన్ అవుతాయి. ఆ ఎనర్జీ వేరియేషన్ అవుతుంది కాబట్టి ఏ ఫుడ్ని ఎప్పుడు తీసుకోవాలనేది ఇంపార్టెంట్. నైట్ మజ్జిగ తాగుతూ ఉంటే నైట్ కోల్డ్ ఉంటుంది, మజ్జిగ తాగితే స్టమక్ జఠరాగ్ని వీక్ అయిపోతుంది. ఓకే ఓకే, సో చాలా పాయింట్స్ అనేది నేను తెలుసుకున్నాను. అండ్ ఇంకొకటి నేను లైవ్లో చూడాలనుకుంటున్నది ఏంటి అంటే, మీరు చెప్పారు ఆ కలర్ థెరపీ ద్వారా చాలా ట్రీట్మెంట్స్ ఇస్తున్నాను అని చెప్పి. అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్, ఐ ఫర్గాట్ టు ఆస్క్ యూ. కొన్ని ల్యాక్స్ ఖర్చు అవుతున్నాయి మనకి ఒక డిసీజ్ ఆర్ జనరల్ చెకప్ ఆర్ సర్జరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. థౌజండ్స్ అండ్ నాట్ ఓన్లీ థౌజండ్స్, ల్యాక్స్లోనే ఖర్చు అవుతున్నాయి మనకి, ఖర్చు అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ 99% సక్సెస్ అవుతుంది ప్రెజెంట్ ఉన్న సినారియోలో. మీరు జస్ట్ ఒక 30 రూపీస్ కలర్ పెన్సిల్స్ తీసుకొచ్చి వాళ్ళకి కాంపిటీషన్గా ఉండగలను అనుకుంటున్నారా? వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ల్యాక్స్ ఆర్ రూపీస్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇండివిజువల్ హెల్త్. ఓకే, నాకు లక్షలు రూపాయలు వినపడట్లేదు, నాకు పేషెంట్ సౌండ్ వినపడుతుంది. నేను బాగున్నానా లేదా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాసి అయ్యానా లేదా. ఓకే, నేను ఓవరాల్గా ఏమి ఇవ్వను, ఒక కలర్ చెప్తాను, ఒక ప్రెజర్ పాయింట్ చెప్తాను, ఒక సీడ్ అప్లై చేయని చెప్తాను. ఓకే, No side effect. I was suffering from migraine almost from 10 years. Okay. ఓకే, సో మీన్ వెల్ నాకు వస్తుంది తగ్గుతుంది, మీన్ వెల్ ఇట్ డిపెండ్స్ అనమాట. సో మీరు ఇప్పుడు నాకు ఏ ట్రీట్మెంట్ ఇస్తారు? So I'm giving open challenge. Okay. Within 3 to 6 weeks, ఓకే, I will cure your 10 years migraine. Okay. Then you agree me. That's it. ఓకే, టెంపరీగా ఏం చేస్తారు? రైట్, Show your tongue. ఓకే, Up, down. Oh, it's very clear. Let me check your pulse. ఓకే. మీకు పెయిన్ ఎక్కడ వస్తుంది? ఐస్ బ్యాక్ సైడ్, ఐస్ బ్యాక్, సమ్ టైమ్స్ ఐస్ బ్యాక్ సైడ్ ఆర్ ఇక్కడ. ఓకే, సో మీరేం చెప్తున్నారు కదా ఐ బ్యాక్ సైడ్ అని. ఓకే, సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఏ మెరిడియన్ వస్తుంది అనేది. సో ఐ ఈజ్ రిలేటెడ్ టు లివర్. ఓకే, మీ నాలుగ చూస్తే పేల్గా ఉంది, సైడ్ ఆఫ్ ది టంగ్ బ్లాక్ మార్క్స్ ఉన్నాయి. సైడ్ ఆఫ్ ది టంగ్ బ్లాక్ మార్క్ ఉంది అంటే సో ఇట్స్ అ లివర్ చీ స్టాగ్నేషన్ అంటారు ఇంగ్లీష్లో, ఓకే, చైనీస్ లాంగ్వేజ్లో. అంటే మీ లివర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మూవింగ్ ద బ్లడ్ అండ్ జాయింట్స్. సో ఆ మూమెంటం తగ్గింది మీలో. ఓకే, దానివల్ల మా బాడీలో హైయెస్ట్ మూమెంట్ ఉండేది ఒకటి హార్ట్, ఇంకొకటి ఐస్. ఓకే, ఆ ఐ మూమెంట్ తగ్గింది కాబట్టి నాట్ ఓన్లీ ఐ పెయిన్, యూ హ్యావ్ ఐసైట్ ఆల్సో. ఐ రైట్? yes yes I have. Okay, so I will give you only one point. You can see the changes. All my experiments, నేను వేరేలాగా 1 month చేయి బాగా అవుతావు, 2 months చేయి బాగా అవుతావు, ఒక 6 years చేయాలి, 1 year చేయాలి, లేదు. ఆల్ మై ఛాలెంజెస్ ఆర్ 72 hours. 72 hours. Yes, ఇప్పుడు చేస్తానంటే విత్ ఇన్ 72 hours you see the changes. That changes may be 5% or 50%, even 100%. Okay. This is my treatment. See, I am just applying one methi seed here. And one more thing I am telling, I am not doing anything randomly. Okay. ఏదో ఒకటి చేస్తాను లేదు, ఐ ఎమ్ వెరీ స్పెసిఫిక్. ఆ పాయింట్ ఎందుకు యూజ్ చేశానంటే మీ పల్స్ ఇలా ఉంది, మీ టంగ్ ఇలా ఉంది, మీ సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి. ప్లస్ వేసిన తర్వాత చెప్తాను ఇప్పుడు ఏ వారం, ಇವತ್ತು సోమవారం, Today, Monday. బై థర్స్డే ఎలా ఉంటామని ఇప్పుడే చెప్తాను నేను. Okay. Got it? So this is the precision. This won't come by reading the books. It comes with research. సినారియోలో ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేది ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేసేది, ఫస్ట్ దానికే ప్రిఫర్ చేస్తారు.
ఈవెన్ కోల్డ్ కాఫ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి తెలుసు కొన్ని చిట్కాలు ఇలా సమ్ తులసి ఆకులు అలా తీసుకుంటే మనకి కోల్డ్ అనేది రిలీఫ్ వస్తుంది. మన బామ్మలు నాన్నమ్మలు వాళ్ళందరూ చెప్పారు మనకి. కానీ మనం టక్కున హాస్పిటల్కి పరిగెడతాం, వాళ్ళకు సిరప్ ఇస్తారు, మనం వేసుకుంటాము, మనకి కూడా రిలీఫ్ అలాగే వస్తుంది. సో ప్రెసెంట్ ఉన్న సినారియో చెప్తున్నాను మీకు. రిలీఫ్ వస్తుంది, క్యూర్ వస్తుందా? ఎస్ లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్ ఫస్ట్. రిలీఫ్ వస్తుంది, ఓకే. అండ్ మీ ట్రీట్మెంట్ అనేది జనాల్లోకి వెళ్ళలేదు అనేది నా ఒపీనియన్. దానికి మీరు ఎలా అపోజ్ చేస్తారు? ఎస్, ఐ అగ్రీ, వెళ్ళలేదు. ఎస్, కానీ వెళ్తుంది. ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్, రీజన్ ఈస్ if you take my last 3 years of effort, okay, 3-4 years of effort after corona, okay, first I started training in English. So now I have more than 20 countries lo na students unnaru. 20 countries? Yes. Okay. First, next I started training in Kannada. Okay. So first batch I trained 200 people, second batch 600 people. So ippudu ఏ తాలూకు వెళ్ళినా, ఏ మండలాలకు వెళ్ళినా, ఏ విలేజ్కి వెళ్ళినా నా స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే. సో కర్ణాటకలోనే 1000 స్టూడెంట్స్ ఉన్నారు నాకు, కర్ణాటకలో. సో ఈవెన్ ఆల్ అదర్ స్టేట్లో ఉన్నారు, ఈవెన్ హైదరాబాద్లో ఉన్నారు. సో దట్ మీన్స్ మై ఇగ్నిషన్ ఈస్ స్టార్టింగ్ నౌ. టుడే కంపేర్ టు ఇంగ్లీష్ మెడిసిన్ ఐఎమ్ వెరీ స్మాల్, వెరీ లెస్. బట్ that 1000 student in Karnataka, now they are treating, every person is treating 10-20 patient in a day, and they are creating awareness. Okay. Many of my students, they are treating per day 50-100 patients. Okay. So today I am small, but tomorrow definitely we make changes. Okay, do you think ఇప్పుడు చదివే MBBS or neurologist or whatever, cardiologist whatever, వాళ్ళందరూ స్టడీ చేసి నేర్చుకున్న నాలెడ్జ్ అండ్ ట్రీట్మెంట్ వేస్ట్ అని అంటున్నారా మీరు? అది వేస్ట్ అని కాదు. ప్రపంచంలో మోర్ దెన్ 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు హోమియోపతి చదివితే మోడర్న్ సైన్స్ అని వేస్ట్ అనా? లేదు, అదొక ట్రీట్మెంట్ అంతే. ఆయుర్వేద చదివితే మోడర్న్ సైన్స్ వేస్ట్ అనా? లేదు, అదొక ట్రీట్మెంట్. అలాగే నేను ఒకటి తెస్తున్నాను. ఇక్కడ హోమియోపతి లాగా పిల్స్ లేవు, ఆయుర్వేద లాగా కషాయాలు లేవు, ఇంగ్లీష్ మెడిసిన్ లాగా సిరప్ లేదు. వితౌట్ ఎనీ మెడిసిన్ దెన్ ఎట్లా క్యూర్ అవుతారంటే, త్రూ మై టెక్నిక్స్ అక్యుప్రెషర్ అండ్ కలర్ థెరపీ, ఐ విల్ బ్యాలెన్స్ ద ఎనర్జీ, బట్ ఐ విల్ క్రియేట్ ద ఎనర్జీ త్రూ ఫుడ్. ఐ హావ్ వెరీ స్పెసిఫిక్ ఫుడ్ అటెన్షన్. సో బేస్డ్ ఆన్ యువర్ పల్స్ అండ్ టంగ్ అండ్ అదర్ డయాగ్నోసిస్, ఐ విల్ టెల్ యూ షుడ్ ఈట్ దిస్ అండ్ యూ షుడ్ నాట్ ఈట్ దిస్. ఇఫ్ యూ ఫాలో దట్ మోర్ దెన్ 1 or 2 months, ఇట్ విల్ క్రియేట్ న్యూ ఎనర్జీ. మీరు క్యూర్ అవ్వడానికి ఇట్ టేక్స్ టైం అంటున్నారు. హార్డ్లీ, ఐ మీన్ ఇప్పుడు నాకు చేసిన ఈ ట్రీట్మెంట్ వచ్చేసరికి మీరు ఆల్మోస్ట్ ఒక 3 to 4 days అన్నారు నార్మల్ అవ్వడానికి. బట్ కానీ పీపుల్ ఏంటంటే, నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే నీకు ఈవినింగ్ కల్లా నీకు ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలి. అట్లాంటివి ఉన్నాయి. 100%. ఇప్పుడే తలనొప్పి ఉందంటే ఐ కెన్ పుట్ 2 colors అండ్ యూ కెన్ రెడీస్ ఐ కెన్ విత్ ఇన్ 5 minutes. గో అహెడ్. ఒక 2-3 colors జస్ట్ అప్లై చేయండి ఇక్కడ. యూ కెన్ సీ ద రిలీఫ్ రైట్ నౌ. ఇప్పుడు పాయింట్ వేసాను కాబట్టి ఈ కలర్ వేరేలాగా వస్తుంది. దట్ పాయింట్ వర్క్స్ బెటర్. ఓకే. సో ఇలాగా కలర్ వేయచ్చు, ఓకే, ప్రెజర్ పాయింట్ చేయొచ్చు అండ్ ఫుడ్ మాడిఫికేషన్ చేయొచ్చు. స్కెచ్ పెన్సిల్స్ తో మీరు ఎన్నో లాక్స్ తో క్యూర్ అయ్యే డిసీజెస్ ని ఇక్కడ 30 rupees 30,000 30 lakhs ఈవెన్ మనం థింక్ చేయకపోవచ్చు, అవి మనీతో మనం థింక్ చేయకపోవచ్చు. కానీ మీరు ఒక హాస్పిటల్ కి వెళ్ళారు అంటే అక్కడ కనిపించేది మనీయే. మనీ లేకుండా మనకి ఏ ట్రీట్మెంట్ అవ్వదు. నేను చెప్పేది, నా దగ్గర రావద్దు, అక్కడ పోవద్దు, ఇంట్లోనే కూర్చో. ఓకే. సో ఇంట్లో టిప్స్ ఇస్తాను అంటున్నారు. సో మా కోసం ఒక 2 tips ఇవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక స్లీప్ కోసం అని చెప్పని ఒక టిప్. బ్లాక్ 2 మిడిల్ బోత్ ద థంబ్ బిలో ద నెయిల్, జస్ట్ అప్లై బ్లాక్ కలర్. ఓకే. 100% యు గెట్ వెరీ గుడ్ నైస్ స్లీప్. ఓకే. అండ్ ఉమెన్ ప్రాబ్లం వస్తే మీరు ట్రీట్ చేస్తారు ఉమెన్ ప్రాబ్లమ్స్ కూడా, లైక్ PCOD ఆర్ గైనిక్ ప్రాబ్లమ్స్. మెన్సెస్ ఏమన్నా డిలే అయిందంటే లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ థర్డ్ జాయింట్ కి స్కై బ్లూ వేయండి.
స్కై బ్లూ. ఓకే. ఎస్, ఆరెంజ్ రింగ్ ఒకటి, స్కై బ్లూ, ఊరికి ఇట్లా సుతురంగ్ వేసేది, ఓకే. ఆరెంజ్ అండ్ స్కై బ్లూ. Okay. So you can see the difference within 2 to 3 days you can see. But that is creating the warmness. Okay. But at the same time, to create the hormones, you should eat the food. That also will tell. Depends upon food. Okay. See, all my therapies never end without food. ఎందుకంటే ఓవరాల్గా నేను మెడిసిన్ ఇవ్వనంటే నాకు ఈ ఫుడ్డే మెడిసిన్. ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినకూడదు, దాన్నే మెడిసిన్గా కన్వర్ట్ చేసుకుంటాను నేను. ప్లస్ ఈ కలర్ థెరపీ, అక్యుప్రెషర్ని ఎనర్జీ హీలింగ్ లాగా ఉపయోగిస్తాను. ఓకే. మెయిన్ కిడ్స్లో వస్తే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. లైక్ ఏదైనా డిసీజ్ వచ్చినా వాళ్ళు వెంటనే డిసీజ్ ఇన్ ద సెన్స్ నార్మల్ ఫీవర్, కోల్డ్, కాఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. సో వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి ఎలాంటి టిప్ ఇస్తారు? ఫస్ట్ టిప్ ఇదంతా పక్కన పెట్టండి. ఎనర్జీ క్రియేట్ అయ్యేది ఫుడ్ నుంచి, ఓకే, ఈ థెరపీల నుంచి కాదు. ఈ థెరపీస్ ఆర్ జస్ట్ బ్యాలెన్స్ ద ఎనర్జీ. ఇన్ ద కిడ్ ఎనర్జీ హ్యాస్ టు క్రియేట్. ఓకే. విచ్ ఫుడ్ క్రియేట్స్ ద ఎనర్జీ? ఇట్స్ వెరీ సింపుల్. All hybrid food not creating energy. Instead of giving 12 oranges of hybrid, you give 1 orange of native breed. Okay. 10 సార్లు ఫార్మ్ చికెన్ తినకన్నా ఒక్క తూరు నాటుకోడి తినండి. Okay. First you have to change the food. Okay. By changing the food, energy create అవుతుంది. ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వడానికి కోల్డ్నెస్ ఉంటుంది లంగ్లో, దాన్ని తగ్గించాలి. ఆరెంజ్, స్కై బ్లూ, బ్లాక్ 2 4 ఫింగర్కి వేయండి రోజు 4 to 5 hours. ఓకే. ఒక 2-3 weeks వేయండి. లంగ్స్ అంతా వార్మ్ అయిపోతుంది, కఫం ఉండదు, నోస్ ఫ్రీ ఉంటుంది, నో కాఫ్, కోల్డ్. ఓకే. అది మళ్ళీ రాకూడదు అంటే వీ హ్యావ్ టు చేంజ్ ద ఫుడ్. ఓకే. ప్రెసెంట్ మనం హార్ట్ అటాక్స్ ఇవి ఎక్కువ చూస్తున్నాం. ఎర్లీ ఏజ్లో కూడా హార్ట్ అటాక్కి గురై చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానికి ఏం రెమెడీ ఇస్తారు? ఫస్ట్, if you are feeling blockages, any blockages most of the time it's a fat only. Okay. Your liver is not metabolizing fat. What is the first step for that? మీ తిన ఫ్యాట్ సరిగ్గా లేదని. ఓకే. ఫస్ట్ స్టాప్ రిఫైన్డ్ ఆయిల్. ఓకే. యూ టేక్ ఎనీ ఆయిల్ విచ్ ఇస్ ఫిల్టర్డ్. ఉత్త ఫిల్టర్ చేయాలి అంతే, ఉత్త కసాలు తీయాలి అంతే. ద మూమెంట్ యూ రిఫైన్డ్ యూ ఆర్ రిమూవింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, ఇట్ వోంట్ డైజెస్ట్. ఓకే. డోంట్ టేక్ రిఫైన్డ్ ఆయిల్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మన పూర్వీకులకి మన నాన్నకి మాకు డిఫరెన్స్ ఏంటంటే, మా నాన్న ఊరికి వర్క్ చేసేవాడు, అవుట్ ఆఫ్ వర్క్ ఫలితం ఏమొస్తుందో అది తీసుకునేవాడు. మనం ఎట్లా అంటే ఇట్లాగే ఉండాలి, ఇట్లాగే అయ్యాలి, ఇంత చేయాలి, ఇట్లా. యు ఆర్ వర్కింగ్ విత్ ఎక్స్పెక్టేషన్, దెన్ యూ స్పెండ్ యువర్ మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ యూ లూజ్. మీ నాన్నమ్మకి నీకు డిఫరెన్స్ ఏంటంటే, దే విల్ వర్క్ మోర్ దెన్ యూ. ఎంత వస్తుందో వితౌట్ ఫలితం ఎక్స్పెక్ట్ చేయకుండా వర్క్ చేసేవాళ్ళు. ఓకే. ఆ మెంటాలిటీ ఉంటే నువ్వు చాలా ఎదుగుతావు, బట్ లెస్ ఎనర్జీ స్పెండ్ చేస్తావు. ఇప్పుడు ఏమైందంటే చాలా ఎక్స్పెక్టేషన్, లెస్ వర్క్, అప్పుడు యూ సింప్లీ లూజ్ ద ఎనర్జీ. ఓకే. సో అందరికీ చెప్పేది ఏంటంటే, ఎస్పెషల్లీ కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ట్ అంటే మనం ఏం చెప్తాం కదా, ఆర్ట్ ఈజ్ అ మదర్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. అన్ని ఎమోషన్స్ క్రియేట్ అయ్యేది ఇక్కడే. ఇఫ్ ఐ హ్యావ్ ఎ లవ్ అబౌట్ యూ, ఐ నెవర్ గెట్ హార్ట్ అటాక్. డోంట్ హేట్ ఎనీవన్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఎక్స్పెక్ట్ వితౌట్, జస్ట్ వర్క్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. ఓకే. అండ్ కిడ్స్ విషయానికి వస్తే ఫోన్స్ ఎక్కువ ఎడిక్ట్ అవుతున్నారు. ఈవెన్ కిడ్స్ అనే కాదు, ఐ మీన్ ఇట్స్ నెసెసిటీ. ప్రెసెంట్ ఉన్న సినారియోలో అది నెసెసిటీ మనకి ఫోన్ అనేది. అది లేకుండా యూజువల్లీ ఏ వర్క్ అవ్వట్లేదు. ఈవెన్ బయటికి వెళ్ళాలన్నా మనం గూగుల్ మ్యాప్స్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేము. సో ఫోన్ అనేది నెసెసిటీ. అండ్ కిడ్స్లో కూడా అన్నెసరీ గేమ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎడిక్ట్ అవుతున్నారు ఎక్కువ. సో మీ ట్రీట్మెంట్ ద్వారా ఆ ఎడిక్షన్ నుంచి బయటికి తీసుకురావడానికి ఏమైనా రెమెడీ ఉందా? ఫస్ట్ యూ హ్యావ్ టు డైవర్ట్ ద మైండ్. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు డైవర్ట్ ద మైండ్, యూ షుడ్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ అదర్ యాక్టివిటీస్. ఫిజికల్ యాక్టివిటీస్, గేమ్స్, ఫిజికల్ కానీ వాళ్ళ ఏజ్ మ్యాచ్ అయ్యేంత గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ దెమ్. యూ హ్యావ్ టు జస్ట్ డైవర్ట్ చేయాలి. ఓకే. ఆ డైవర్ట్ చేయడానికి మీకు పింక్ కలర్ హెల్ప్ అవుతుంది. బోత్ ద మిడిల్ ఫింగర్ ఫస్ట్ జాయింట్కి పింక్ కలర్ వేయండి. ఈవెన్ కిడ్స్కి ఆల్సో? కిడ్స్కి. ఓకే. ఒక పింక్, అది అయిన తర్వాత దానిపైన ఒక పర్పుల్ కలర్, ఇవి 2 వేస్తే
టు అవర్ అని చెప్పట్లేదు, కానీ వాళ్ళ మైండ్ ఫోన్ నుంచి వేరే దాకా రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు ఆ సమయంలో మీరు కొత్త గేమ్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, కొత్త పీపుల్, కొత్త ఫ్రెండ్స్, కొత్త హ్యాబిట్స్, ఇఫ్ యూ మేక్ దట్ డెఫినెట్లీ దే డోంట్ వాంట్ మొబైల్, యు ఆర్ ఓన్లీ గివింగ్ దట్. సో మీది కాన్ఫిడెన్స్ ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్? ఇంగ్లీష్ మెడిసిన్ ని బీట్ చేయగలనే కాన్ఫిడెన్స్ ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి? ఐఎమ్ నాట్ బీటింగ్ ఎనీవన్. బీటింగ్ మీన్స్ మీరు మీ స్టైల్ రెమెడీస్ చెప్తున్నారు, అంతే. కానీ ప్రజలకు అది రీచ్ అవ్వట్లేదు అని నా ఒపీనియన్. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు కర్ణాటకలో, ఆంధ్రాలో ఐ హ్యావ్ మోర్ దెన్ 4,000 స్టూడెంట్స్. మేబీ కంపేర్ టు ఇంగ్లీష్ మెడిసిన్ ఇట్స్ వెరీ 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 స్మాల్ టుడే. I agree, I am very small, but I don't want to compare with others also. It's my happiness. ఓకే, నేను ఎవరిని చూస్తానో వాళ్ళు పేషెంట్గా ఉండకూడదు. I don't like patients. ఓకే, I like strong men. ఓకే, మెన్ అండ్ ఉమెన్. Anybody. So నేను ఎవరిని చూస్తానో వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే ఫిజికల్ అండ్ ఎమోషనల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, నేను ఎవరినో మార్చాలని ఇది చేయట్లేదు, ఇది చేయడం నాకు హ్యాపీనెస్. ఓకే, ఐ ఎంజాయ్ దిస్ వర్క్. బసవరాజు గారు చాలా కాన్ఫిడెంట్గా ఆయనకి తెలిసిన రెమెడీస్ అండ్ మెథడ్స్ మొత్తం అన్నిటినీ మనకి చెప్పారు. సో ఆయన ఇండియా వైడ్ కూడా ఆయనకున్న నాలెడ్జ్తో డెవలప్ అవ్వాలి అండ్ ఈ టెక్నాలజీ అనేది అందరికీ తెలియాలి అని మనం కోరుకుందాము. ఇంత నాలెడ్జ్ అండ్ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించేందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ యూ హియర్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద TG24 TV. TG24 के लिए भी सब्सक्राइब करो. हर लोग पूरा देख लेंगे, पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना. TG24 TV సబ్స్క్రైబ్ చేయండి. Subscribe the TG24 channel and give a support to this TV channel. Hello everyone, please subscribe TG24 TV. Thank you so much. TG24 TV అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.